రవిని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మనిషి చాలా మ్యాచోగా ఉన్నాడు, ఇది హీరో మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా హీరోలో రావాలని తను నిర్ణయం తీసుకుంటే కనుక అది మంచి నిర్ణయం, ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకం నాకు ఏర్పడింది. నాకు తను సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసినప్పుడు. సో ఆ రకంగా ఈ రోజున రవి ఒక చక్కటి కాంబినేషన్లో మన జయంత్ సి పరాంజీ దగ్గర తను చేయటం అన్నది శుభారంభం. అండ్ నిజంగా ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారి పరిచయం ఏమిటి, ఆయన గుడ్ విల్ ఏమిటి అనేది ఈ రోజున స్టేజ్ మీద ఈ ఫంక్షన్కి ఇంతమంది సినిమా ప్రజలు రావటం, అలాగే వైజాగ్ నుంచి ఎంతోమంది అభిమానులు వీళ్ళందరూ తరలి రావడం చూస్తుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉత్సాహం చూస్తుంటే కనుక రేపు థియేటర్లో కూడా ఇదే ఉత్సాహం కనబడుతుంది. అదేవిధంగా ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది, విజయం తప్పకుండా దీనికి లభిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక ఇందాక సాంగ్స్ అవి చూస్తుంటే కనుక రవి చాలా చక్కగా తాను ప్రజెంట్ చేసుకున్నాడు అండ్ చాలా చక్కగా కనబడుతున్నాడు. ఎవరైనా సరే కొత్తగా సినిమా వస్తున్నప్పుడు ఒక లవర్ బాయ్ గాను, తర్వాత టెండర్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ ఇలాంటివి చేయాలని ప్రిఫర్ చేయాలని చూస్తారు. అలాంటి ఇమేజ్ కాకుండా స్టార్టింగ్లో తన పర్సనాలిటీకి తగ్గట్టుగా, తన లుక్స్కి తగ్గట్టుగా ఆ మ్యాచో ఇమేజ్ని ప్రజెంట్ చేయాలని ఆ రకమైన క్యారెక్టర్, టఫ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని ఎంచుకొని రావటం అన్నది అది తను వేసిన ప్రప్రథమైన అడుగు తన భవిష్యత్తుకి మంచి గుడ్ స్టార్ట్ అని అనుకుంటున్నాను. వారు ఏమిటి వారు అన్నది వారు వేసే తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి తొలి అడుగు చాలా చక్కగా తను వేసాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది సక్సెస్ఫుల్ కెరీర్కి మొట్టమొదటి అద్భుతమైన అడుగు ఈ సినిమా తను చేయటం అన్నది, ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవటం అన్నది. అలాగే ఎంత అదృష్టవంతుడంటే